బ్రేకింగ్ న్యూస్. ముంబై విమానాశ్రయం నుంచి బయలుదేరిన లండన్కు వెళ్లాల్సిన విమానం 3 గంటల తర్వాత తిరిగి విమానాశ్రయాన్ని అంటే ముంబైకే చేరుకున్నది. అంటే ఈ నేపథ్యంలోనే ప్రయాణికులు అయితే తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈరోజు ఉదయం 5:39 ఎయిర్ ఇండియా విమానం ముంబై విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయింది. 3 గంటల పాటు గాల్లోనే చెక్కలు తిరిగింది. తర్వాత 3 గంటల తర్వాత తిరిగి ముంబైకే చేరుకున్నది. దీనిపై అయితే పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. అసలు ఎందుకు ముంబైకి ముంబై నుంచి బయలుదేరిన విమానం లండన్కి వెళ్లాల్సిన విమానం తిరిగి ముంబైకి ఎందుకు చేరుకున్నది? దీనిపై అయితే పలు కారణాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దీనిపై ఏదైనా ఉగ్రకుట్ర జరిగిందా, లేదంటే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అని చెప్పేసి అయితే చాలా నిపుణులు చాలా రకాలుగా ఆలోచిస్తున్నారు. అయితే దీనికి తెలియాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేసిన విషయం అయితే తెలిసిందే. దానికి ప్రతీకారంగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై దాడి చేసింది. ఈ నేపథ్యంలోనే ఎయిర్ ఇండియా విమానం అయితే తిరిగి ముంబైకి చేరుకున్నట్టయితే తెలుస్తుంది. మొత్తం దీనిలో ఉన్న ప్రయాణికులు ఎంతమంది, ఆ ప్రయాణికుల పరిస్థితి ఏంటి అనేది అయితే ఇప్పుడు చాలా ఆందోళనకరంగా మారింది. అయితే నిన్ననే చూసాము అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియాకి సంబంధించిన విమానము ఎలాంటి ప్రమాదానికి గురైందో. ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి ప్రమాదం ఏదైనా జరిగే అవకాశం ఉన్నదా? అందుకని చెప్పేసే ఆ ఎయిర్ ఇండియా విమానం మళ్ళీ తిరిగి ముంబైకి చేరుకున్నదా అనే కోణంలో కూడా చాలామంది విచారిస్తున్నారు. అయితే ముందుగా పైలట్లకు అందిన ఇన్స్ట్రక్షన్స్ మేరకైతేనే ఆ ముందు టేకాఫ్ అయిన విమానం గాల్లోనే చెక్కలు కొడుతున్నది. దాదాపు 3 గంటల పాటు గాల్లో చెక్కలు కొట్టడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ముంబై నుంచి వెళ్ళి లండన్కు వెళ్లాల్సిన విమానం దాదాపు ఒక 6,000 పైగా కిలోమీటర్లు, దాదాపు ఒక 6 నుండి 8 గంటల ప్రయాణము. అలాంటి ప్రయాణంలో 3 గంటల పాటు ఆ గాల్లోనే చెక్కలు కొట్టడం అంటే అది మామూలు విషయం కాదు. అక్కడున్న ప్రయాణికుల పరిస్థితి ఏంటి, మరి మానసిక పరిస్థితి ఏంటి? దీనిపై అయితే చాలామంది విశ్లేషకులకు అలాగే నిపుణులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే అసలు దీనికి కారణం ఏంటి అనేది అయితే ఇప్పుడు చాలా స్పష్టంగా తెలిసి వచ్చింది. ఈరోజు ఉదయం 5:39 ఎయిర్ ఇండియా విమానం AIC 129 విమానం అయితే బయలుదేరింది, టేకాఫ్ అయింది. ఇక 3 గంటల పాటు అది గాల్లోనే తిరిగి క్షేమంగా ముంబై విమానాశ్రయానికి అయితే చేరుకుంది. విమానాన్ని మళ్లించడానికైతే చాలా స్పష్టమైన కారణం ఏంటంటే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యమే. పశ్చిమాసియాలో ఇప్పటికే రణరంగంగా మారిన విషయం తెలిసిందే. దీంతో ఇరాన్ ప్రభుత్వం తమ గగనతలాలను అయితే మూసివేసింది. అంటే ఇరాన్ గగనతలం వెంబటి ఇంటర్నేషనల్ ఎయిర్లైన్ ఉంది. దానికి సంబంధించిన ఆ పూర్తి మార్గాన్ని అయితే గగనతలాన్ని అయితే మూసివేశారు. దీంతో విమానాల రాకపోకలకైతే తీవ్ర ఇబ్బంది నెలకొంది. ఈ నేపథ్యంలోనే మొత్తం 16 విమానాలు అయితే రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ 16 విమానాలకు అంతరాయం కలిగింది. దీనికి సంబంధించి ఆ ఇండియన్ ఎయిర్లైన్స్ అయితే తెలుపుతూ ఉన్నది. అయితే ఎప్పుడు ప్రయాణాలు మళ్ళీ మొదలవుతాయన్నది ఎయిర్లైన్కి సంబంధించిన వెబ్సైట్లో అయితే పొందుపరుస్తామని, ఎప్పటికప్పుడు ఆ వెబ్సైట్లో చెక్ చేసుకోవాలని ప్రయాణికులకైతే సూచిస్తుంది. అయితే ముఖ్యంగా ప్రయాణికులు ఎవరు ఇబ్బందులు అలాగే భయాందోళనలకు గురి కావాల్సిన పరిస్థితులు లేదు. అది ఎయిర్ ఇండియా విమానాల్లో వచ్చిన అంతరాయం కాదు అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుపుతా ఉన్నది. ఎందుకు అంటే మనం చూసాము, ఏదైతే మనకు ఎయిర్ ఇండియా A17771 విమానం నిన్న అహ్మదాబాద్ ఆ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన 2 నుంచి 3 నిమిషాల లోపే ఆ విమానము కూలిపోయిన విషయం అయితే మనకు తెలిసిందే. ఆ ప్రమాదకరమైన ఆ విమానంలో దాదాపు 265 మంది వరకు మరణించారు. మొత్తం ప్రయాణికులు 242 మంది ప్రయాణికులు అయితే అందులో ప్రయాణిస్తూ ఉన్నారు. అందులో ఒక వ్యక్తి మాత్రమే మృత్యుంజయుడిగా అతను బ్రతికిపోయాడు. ఆ తర్వాత ఆ విమానము ఏదైతే బీజే మెడికో ఆ బిల్డింగ్ పైన పడడంతో బీజో మెడికో బిల్డింగ్లో కూడా 20 మందికి పైగా మెడికో విద్యార్థులు కూడా మరణించారు. ఆ 20 మంది విద్యార్థులతో పాటు 241 మంది సిబ్బందితో కూడిన ఆ ప్రయాణికులతో కూడిన విమానం అయితే ఒక్కసారిగా పేలిపోయింది. ఈ పేలుడానికి కారణం అయితే ముఖ్యంగా ఆ ఫ్యూయల్ ట్యాంక్ పేలిపోవడమే ఈ ప్రమాదానికి మొత్తం కారణం అనేది అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇది ఎంతో బాధాకరమైన విషయం. ఇలాంటి నేపథ్యంలో అక్కడికి ప్రధాని మోడీ గారు కూడా వెళ్ళి దాన్ని సందర్శించారు. అక్కడి శకలాలను కూడా పరిశీలించారు. ఆ మృతుల కుటుంబాలకు కూడా సంతాపం తెలియజేశాడు. అక్కడ ఉన్న పరిస్థితులను కూడా ఆయన పూర్తిగా చూశారన్నమాట. చూసిన తర్వాత ఆయన చాలా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మరి ఇలాంటి నేపథ్యంలోనే అంటే దానికి సంబంధించిన విజువల్స్ని కూడా మనం చాలా క్లియర్గా చూడొచ్చు. ఏదైతే మనకు అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్కి సంబంధించిన విజువల్స్ కూడా మనం బాక్స్ 2లో చూడొచ్చు.
इस ओवर कितनी चाहिए। पूरे गए होंगे कोई। రైట్, మనం చూసుకున్నట్లయితే బాక్స్ 1లో ఈరోజు ముంబై నుంచి వెళ్ళి లండన్కి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం అది చక్కర్లు కొడుతూ ఉన్నది. దాదాపు 3 గంటల పాటు అది గాల్లోనే చక్కర్లు కొడుతూ ఉన్నది. దానికి సంబంధించిన విజువల్స్ అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే బాక్స్ 2లో చూసుకుంటే నిన్న అహ్మదాబాద్ ఏదైతే మేఘాన్ అది ప్రాంతంలో అది క్రాష్ అయిందో ఆ క్రాష్కి సంబంధించిన విజువల్స్ అయితే చాలా డిస్టర్బింగ్గా కనిపిస్తున్నాయి. ఆ విజువల్స్ని మనం బాక్స్ 2లో చూడవచ్చు. అయితే మొత్తం మీద ఈ ప్రమాదానికి గల కారణాలు అయితే తెలిసి రావాల్సి ఉన్నది. అయితే ఈ నేపథ్యంలో ముంబై నుంచి వెళ్ళి లండన్కి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం 3 గంటల పాటు గాల్లోనే చెక్కర్లు కొట్టడము, ఈ నేపథ్యంలో ఆ ప్రయాణికుల కుటుంబాలు కూడా ఎంతలా మానసిక వేదనకు గురై ఉంటాయో ఒకసారి అయితే మనం ఆలోచించవచ్చు. ఎందుకంటే నిన్ననే జరిగిన ప్రమాదం అయితే చూసాము. అంతటి దారుణమైన ప్రమాదం దాదాపు 1985 తర్వాత అంతటి దారుణమైన ఎయిర్ ఇండియా అంటే ఆ విమాన ప్రమాదం అయితే జరగలేదు. 1985లో ఒక్కసారి అట్లాంటిక్ మహాసముద్రంలో ఉగ్రవాదులు అయితే ఆ ఎయిర్ ఇండియా విమానాన్ని అయితే పేల్చేశారు. ఆ ఘటనలో దాదాపు 360 మంది పైగా మరణించారు. ఆ తర్వాత అంతటి దారుణమైన ప్రమాదం అయితే నిన్న అహ్మదాబాద్లోని ఏదైతే మేఘన్ ప్రదేశంలో జరిగింది. దాని తర్వాత ఈరోజు ఎయిర్ ఇండియా విమానం మళ్ళీ 3 గంటల తర్వాత తిరిగి వచ్చింది అనగానే చాలామంది ప్రయాణికులతో పాటు ఆ ప్రయాణిస్తున్న ప్రయాణికుల కుటుంబ సభ్యులు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఎందుకంటే నిన్ననే అలాంటి దారుణమైన ఘటన జరిగింది. మళ్ళీ ఈరోజు ఎందుకు విమానం తిరిగి వచ్చింది, దీనిపైన ఏదైనా కుట్రలు జరుగుతున్నాయా లేదా ఇంకేదైనా జరుగుతున్నాయా అన్న కోణంలో కూడా చాలా కొన్ని కారణాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగానే ఆ విమానం అయితే తిరిగి వచ్చింది అని చెప్పేసి అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నది. ముఖ్యంగా ఇరాన్ ఆ గగనతల మూసివేయడంతోనే ఆ విమానం తిరిగి వచ్చింది తప్ప మరి ఏ కారణాలు లేదని చెప్పేసి ఆ ఎయిర్ ఫోర్స్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు.